మనం వాడు ఇచ్చినప్పుడు గతంలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి మాన్యువల్ సిస్టంలో ఊరకు ఒక నోట్ బుక్ పెడతారు. పలానా వెంకటరావు గారు షాప్కి వచ్చాడు, ఆయన కార్డు నెంబర్ ఇంత, ఆయనకి 20 కేజీలు బియ్యం వస్తాయి, ఆయన ఎంత తీసుకున్నాడు అనేది రాయాలి, వదిలేసి రాయాలి లెక్క. ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా చేస్తున్నారని చెప్పి ఈ పాస్ పెట్టారు. ఈ పాసులు ఏంటంటే మనం ఎన్ని కేజీలు అయితే తీసుకుంటామో అన్ని కేజీలకి మనం వేలుముద్ర వేయచ్చు. ఇప్పుడు 20 కేజీలు ఉందనుకోండి, ఆ 20 కేజీలకే వేయాలని అవసరం లేదు. 5 కేజీలకైనా వేలుముద్ర వేయచ్చు. మనం 5 కేజీలు 4 సార్లు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు 10 కేజీలే కావాల్సి ఉంటే, సార్ నాకు 10 కేజీలు మాత్రమే కావాలి, మీరు 10 కేజీలే కొట్టండి అని చెప్పి 10 కేజీలు కొట్టిన తర్వాత వేలుముద్రేసి వస్తే అవి అతనికి ఉపయోగపడవు. ఎందుకంటే ఈ పాసులు నిల్వలో బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎవరెవరు తీసుకోలేదో మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్, వాడికి 10 టన్నులు బియ్యం అనుకోండి, ఒక 2 టన్నుల మంది తీసుకోలేదు అనుకోండి, 2 టన్నులు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద చూపిస్తుంది. నెక్స్ట్ మంత్ వాడికి 8 టన్స్ అలాట్మెంట్ వేస్తారు. ఆ 8 టన్స్ ప్లస్ ఈ 2 టన్నులు మొత్తం 10 టన్నులు అవుతుంది. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ ఏమవుతుంది? 10 కేజీలకి వెయ్యడు, వాడు 20 కేజీలు కొట్టేస్తాడు, 20 కేజీలు స్లిప్ అయిపోద్ది. నాకు 10 కేజీలు వద్దు, 10 కేజీలకి మాత్రమే నువ్వు వేలుముద్ర అని చెప్పి వేస్తే అంతటితో అయిపోద్ది అది. ఎందుకంటే వాడికి ఉపయోగపడవు, నువ్వు చేసింది మంచి పని అవుద్ది.